హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాళ టమాటో రోటి పచ్చడి చేసుకున్నాము. దానికోసం కొద్దిగా కచ్చిగా ఉన్న టమాటోలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఒక 4 లవంగాలు, ఒక గడ్డ ఎల్లిపాయలు, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు నువ్వులు, 3 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఉప్పు కోసం. ఇదేనండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకునేసి కొద్దిగా కడాయి వేడైనాక మనం తీసుకున్న జీలకర్ర ఉంది కదా, ఫస్ట్ దాన్ని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది రోటి పచ్చడి. ఇప్పుడు జీలకర్ర కలర్ మారింది కదా, నువ్వులు 3 స్పూన్లు తీసుకున్న నువ్వులు వేసుకోవాలి. అది కూడా మంచి గోల్డ్ కలర్ రావాలి. నువ్వులు జీలకర్ర మంచి కలర్ అవుతుంది కదా. అయిన తర్వాత మనం ఈ నువ్వులు జీలకర్రను ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకోవాలి. వేయించుకున్న నువ్వులు జీలకర్ర పక్కన తీసుకొనేసి అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొనేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, నేను ఎక్కువ మోతాదులో తీసుకున్నానండి. టమాటా పచ్చడికైనా ఏ పచ్చడికైనా కొద్దిగా కారం బాగుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి పచ్చిమిర్చి. చూసారా, ఉత్తిదిన్న ఇలా ఉంటే కారం ఉండేయండి, అందుకే ఈ రకంగా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని పక్కకు ప్లేట్లో తీసుకొనేసి అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 1 కేజీ దాకా తీసుకున్నాను టమాటోలు. కొద్ది కచ్చిగానే తీసుకుంటే దీని టేస్ట్ అలాగుంటుంది. పండు వాటితోటి అది వెరైటీ టేస్ట్ వస్తుంది. మా అమ్మ చాలా బాగా చేస్తుంది టమాటో పచ్చడి. రోలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు మనం వేయించుకున్న జీలకర్ర నువ్వులు వేసుకొని దంచుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే దంచుకుంటే తొందరగా మెత్తగా అవుతుందన్నమాట. చూసారా, తొందరగా మెత్తగా అయిపోయింది. మనము అయ్యో రోల్ కదా తొందరగా అవుతుందో లేదో, టైం ఎక్కువ పడుతుంది అనుకుంటాం కానీ తొందరగా మెదుగుతుంది వేడి మీద దంచుకుంటే. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొనేసి మనం తీసుకున్న ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు కూడా వేసుకొనేసి దంచుకోవాలి. తొందరగా మెదుగుతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది తొందరగా ఉప్పు వేసి దంచుకుంటే. మనం తీసుకున్న లవంగాలు ఉన్నాయి కదా, నేను కేజీకి 4 లవంగాలు తీసుకున్నాను. దీంతో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది టమాటో పచ్చడికి. లవంగాలే కదా, దాంతో ఏం టేస్ట్ వస్తుంది అనుకోకండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఒక్క టేస్ట్ సరే, ఒక్క ఇంగ్రీడియంట్ చేంజ్ అయినా డిఫరెంట్ టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. టమాటాలు ఉడికినాయో చూసుకుందామా మనము. సగం ఉడికినాయి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఇందులో తీసి పెట్టుకున్న చింతపండు వేసుకుందాము. ఈ చింతపండు ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే ఆ వాటర్లో కొద్దిగా ఉడికిపోతుంది చింతపండు కూడా, కొద్దిగా దంచుకోవాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ మనం పసుపు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాం ఇందులోనే. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొనేసి మంచిగా పసుపు చింతపండు అంతా మగ్గేదాకా కలుపుకొనేసి మూత పెట్టేసుకొనేసి ఉడికించుకుందాం. మళ్ళీ ఇప్పుడు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాము. పచ్చిమిరపకాయలు చూసారా తొందరగా మెదిగిపోయినాయి, ఎల్లిపాయలు కూడా మంచిగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము టమాటాలు మగ్గినాయా లేదా. కొద్దిగా కచ్చిగా ఉన్నాయి కదా, కొద్దిగా టైం పడుతుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడైతేనే మనకు రోట్లో దంచుకోవడానికి ఈజీగా అయిపోతుంది అనమాట. కొద్దిగా ఇంకొంచెం మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసుకుందాము. చూసారా, ఇప్పుడు ఉడికిపోయింది కదా, మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ అంతా మంచిగా దంచుకున్నాం కదా, అందులోనే ఈ టమాటోస్ వేసుకొనేసి దంచుకోవాలి. చూసారా, ఎక్కువ టైం ఏం పట్టదు దంచుకోవడానికి. రోట్లో దంచితే టైం చాలా పడుతుంది అనుకుంటారు. అయిపోయిందండి. పోపు వేసుకుందాము. దానికోసము కడాయి పెట్టుకున్న స్టవ్ మీద నూనె వేసుకుందాము. ఒక 2 స్పూన్ల నూనె వేసుకొనేసి 2 స్పూన్ల నూనె వేసుకొనేసి వేడయ్యేదాకా ఉండి, వేడైన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆవాలు,
ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట అయినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా సగం సగం చుంచుకొనేసి వేసుకోవాలి. వేసుకొనేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఎల్లిపాయలు వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు తినారని వేయలేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.